తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది. మొట్టమొదటిగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యం చెలాయించి వారు పెట్టే ఇబ్బందిని తిప్పికొట్టడానికి అన్ని విధాలా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో శత్రువులు కొంత ఇబ్బంది పడి వారే తగ్గే అవకాశాలు లాంటివి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు మీ యొక్క బంధువర్గానికి సంబంధించి కానీ ఆత్మీయులకు సంబంధించి కానీ ఆకస్మికమైన ఖర్చులు పెట్టే అవకాశం ఒకటి. అలాగే ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ఉన్నప్పటికీ ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన పరిచయస్తులు కానీ ఆకస్మిక ఖర్చులు కానీ ప్రయాణ సౌకర్యాలు కొంతవరకు తక్కువగా ఉండడం కానీ వాటి రీత్యా కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం ఉన్న రీత్యా ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. వృశ్చిక రాశిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ వాతావరణం కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ మీ భాగస్వామితో కలిపి చక్కగా సమస్యలు ఎలా ఉన్నా మీరు పరిష్కరించగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు మొదలైన విషయాలలో జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అలాగే సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో ఆర్థికపరమైన లాభాలు, అలాగే వారి యొక్క సలహా సంప్రదింపులతో మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాలు, వ్యాపారపరంగా రావాల్సిన ఆదాయం ఏదన్నా ఉంటే అది రావడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండి ఉపయోగకరంగా ఉండే రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనస్సుకి మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం తప్పనిసరిగా పెరుగుతాయి. అయితే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే మీకు నమ్మకం, అంటే ఏ పనైనా చేయగలననే ఒక రకమైన స్థిరత్వం, స్థిమితం, శత్రువుల మీద విజయం, అలాగే వాటితో పాటుగా పోటీలలో నెగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. అలాగే మీకు మనసులో కొత్త కోరికలు, ఏదైనా పనిని మీ మనసులో ఇప్పటిదాకా ఏదైతే అనుకుంటున్నారో మీ యొక్క స్వయంగా మీ యొక్క ధన ఖర్చు విషయంలో కానీ మీ యొక్క అభివృద్ధి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది.